తమ గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ములుగు జిల్లా పోదుమూరు గ్రామస్తులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని రోడ్లపై వరి నాట్లు వేసి గ్రామస్తులు నిరసన తెలిపారు. కాంట్రాక్టర్ పనులను నిర్లక్ష్యం చేయడంతో ఈ దుస్థితి వచ్చిందని, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పోదుమూరులో రోడ్లను మంత్రి సీతక్క బాగు చేయాలని కోరారు. పొదుమూరు గ్రామంలోనే బీసీ కాలనీ రోడ్డు ఇది. ఈ రోడ్డు పరిస్థితి మామూలుగా ఉన్న రోడ్డుని కాంట్రాక్ట్లు వచ్చి వాళ్ళు కొలతలు కొలుసుకొని రోడ్లు వచ్చినాయి మీకు అని చెప్పి 3 నెలల నుంచి వస్తున్నారు, కొలత కొలుస్తున్నారు, పోతున్నారు. అయితే ఈ క్రమంలోనే వేరే ఎక్కడో తీసుకొచ్చిన డ్రైనేజీ కాలంలో మట్టిని తీసుకొచ్చి మీకు లెవెల్ చేస్తాం, మంచిగా రోడ్డు హైడ్ చేస్తాం అని చెప్పేసి ఆ బురద మట్టి తీసుకొచ్చి మా రోడ్డు మీద పోశారు. మామూలుగా నడిచే రోడ్డుని అనవసరంగా బురద చేసి ఆ రోడ్లు తీసుకొచ్చిన దాంట్లో నిడిల్స్, ఆ డ్రైనేజీలు తీసుకొచ్చినారు, సీసా ఒక్కలు అవన్నీ ఉన్నాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఇదే పరిస్థితి, ఇంకా వేరే రోడ్డు మార్గం లేదు. మేము రోడ్డు ఏమని మేము అడిగింది కాదు, వాళ్ళే వచ్చి కొలతలు తీసుకొని మీకు రోడ్డు శాంక్షన్ అయిందన్నారు. కానీ కాంట్రాక్ట్ ఫోన్ చేస్తే కాంట్రాక్ట్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. మేము గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా అడగడం జరిగింది. గ్రామ పంచాయతీ సెక్రటరీని అడిగితే అయ్యా మేము కాంట్రాక్ట్ చెప్పాము, కాంట్రాక్టర్ వచ్చి మీకు రోడ్లు పోస్తున్నాడు. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. ఈ వర్షాకాలం స్టార్ట్ ఈ బుర్రలో పిల్లలు కానీ మేము నడవాలంటే ఇంకా సూదులు అవి ఉండి నడవలేని పరిస్థితి అయిపోతుంది. 2-3 గుచ్చుకొని హాస్పిటల్ కూడా వెళ్ళి ఇన్స్పెక్షన్ అవుతుందని చెప్తే పిల్లలు స్కూల్కి వెళ్ళక కూడా ఇంట్లో కూర్చొని ఉన్నారు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు తొందరగా రోడ్డు శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. బురద బాగున్నదండి, మేము నడవలేకపోతున్నాం. ప్రతి దానికి మేము ఒడ్డు మీదకి పోవాలి. ఏ షాప్ కన్నా పోయి ఏ కూరగాయలు కానీ కొట్ల కాడ ఏమన్నా తెచ్చుకోవాలి. ఒడ్డు కింద ఏం లేవు. మరి బురదలు నడవలేక సీసవక్కలు, సూదులు అన్నీ ఉన్నాయి. అవి కుచ్చుకున్నాయి కూడా. ఇగో కాలుకు దెబ్బ తగిలింది కూడా, అదిగో కింద పడితే నైట్. మరి ఇప్పుడు మాకు రోడ్డు లేదు. ఇప్పుడు 40 సంవత్సరాలు గోదావరి వస్తుంది. ఈ బురద మాకు రోడ్డు కావాలి.